బీన్స్ విత్ టొమాటో కర్రీ ఇదొక మంచి సైడ్ డిష్. మీలో ఎంతమందికి ఇది ఫేవరెట్ రెసిపీ? బీన్స్‌ని టొమాటోతో కలిపి కర్రీ ప్రిపేర్ చేస్తే ఒక మంచి సైడ్ డిష్‌లా అయితే తయారవుతుంది. దీన్ని మనం మంచిగా వేడి వేడి అన్నంలోకి గానీ, రోటీలోకి గానీ తింటే చాలా బావుంటుంది. అండ్ చాలా సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్‌లోకి అయితే వెళ్ళిపోదాం. బీన్స్‌ని ముందుగా చక్కగా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడే టైంలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్‌ని మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఏ కర్రీలోకైనా కూడా ఆనియన్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా బాగా ఫ్రై అయితేనే కదా టేస్ట్ అయితే బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఉల్లిపాయ మగ్గడం కోసమని కాసేపు మూత పెట్టామనుకోండి, అది మెత్తగా అయిపోతుందనమాట. తర్వాత ఇందులోనే 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకొని ఆనియన్ని బాగా ఫ్రై చేయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలను కూడా మనం ఇందులో యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆనియన్స్తో పాటు బీన్స్ కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఈ 2 కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్‌లో. బీన్స్ ఎప్పుడైనా ఆయిల్‌లో ఫ్రై అయితే దాని టేస్టే వేరనమాట. చాలా బాగుంటుంది. మనం ఫ్రై అవ్వడం కోసం అని చెప్పి కొంచెం సాల్ట్ యాడ్ చేసామనుకోండి, మెత్తబడుతుంది బీన్స్ కూడా. కొంచెం మూత పెట్టి కవర్ చేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో అలా ఉంచినట్లయితే బీన్స్, ఆనియన్స్ 2 కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కువేమీ పట్టదు. మనకి చాలా సింపుల్‌గా కూడా తయారైపోతుంది. టైం ప్రాసెస్ కూడా ఎక్కువేమి ఉండదు. ఇప్పుడు మూత తీసి చూసేసరికి మనకి బీన్స్ అనేవి కొంచెం మగ్గినట్టు కనిపిస్తాయి అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనం బాగా కలిపేసుకొని కొంచెం సెంటర్లో ఇలా లోతుగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు టొమాటోని 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్నాం అనుకోండి, టొమాటోస్ అనేవి మెత్తగా మగ్గిపోతాయి. లేదు అంటే కచ్చాపచ్చాగా ప్యూరీ లాగా మనం చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ టొమాటో కర్రీకి ఈ విధంగా పీసెస్లో కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం అనుకోండి, టమాటోస్ అయితే మగ్గుతాయి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఆ కూరలో సాల్ట్ అనేది వాటర్ దిగి మొత్తం వెజిటేబుల్స్ అనేవి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మెత్తగా స్మాష్ చేసేయాలన్నమాట టొమాటోస్ని. చూస్తున్నారా, ఎక్కడ కూడా కనిపించకుండా చక్కగా స్మాష్ అయ్యాయి. ఆ మాత్రం పీసెస్ అనేవి కొంచెం లైట్గా కనిపిస్తే కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు బాగా స్మాష్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం ఇందులోనే యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కారం వాసన పోయేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలన్నమాట. కూర అంతటికి కారం, పసుపు, ధనియాల పొడి ఇదంతా పట్టే విధంగా చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే 2 మినిట్స్ మూత పెట్టకుండా కలపకుండా అలా ఉంచామనుకోండి, సైడ్స్ నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ వస్తుందన్నమాట. మనకి వాటర్ అంతా టొమాటోస్లోనే, ఆనియన్స్లో, బీన్స్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్లో చక్కగా కారం మసాలాస్తో కలిసి చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా అయిన తర్వాత మనకి బీన్స్ అనేవి చక్కగా ఉడకడం కోసం అని చెప్పి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువైతే యాడ్ చేయకూడదు, కొంచెం అయితే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా బాయిల్ చేసి తిన్నట్లు అనిపిస్తుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. హై ఫ్లేమ్లో అయితే వాటర్ అనేది త్వరగా అయిపోతాయి, కర్రీ అనేది ఇంకా పచ్చిగానే ఉండిపోతుంది అనమాట. ఇలా ఈవెన్గా కర్రీ అంతా కూడా మనకి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలి వాటర్ వేసిన తర్వాత. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టి కవర్ చేసుకుని ఒక 2 మినిట్స్ అనేది ఉంచేసేయాలన్నమాట. మనం ఇంకా కదపకుండా 2 మినిట్స్ ఉంచేసామనుకోండి, మళ్ళీ మూత తీసి చూసేసరికి వాటర్ అంతా కూడా ఎక్కడా లేదు. చూసారా, మనకి చాలా బాగుంది కదా, పర్ఫెక్ట్ అయిన బీన్స్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ కాదు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ అంతే సింపుల్గా అయింది కాబట్టి అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. మన ఛానల్లో ప్రతి రెసిపీస్ కూడా ఎక్కువ హంగామాగా ఏమీ ఉండవండి. చాలా సింపుల్ అయిన పద్ధతిలో ఉంటాయి అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఈ రెసిపీని కూడా మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ రెసిపీని షేర్ చేయండి. మరెన్నో కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోస్లో అయితే కేక్ ప్రిపరేషన్ వీడియోస్ అయితే పెడతాను. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా చూసేయండి. అండ్ ఇదైతే మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే పెట్టాను. చాలా ఇష్టంగా తిన్నారనమాట వాళ్ళు. అండ్ నేను కూడా తిన్నాను, చాలా బాగుంది. సో మీరు
మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వెళ్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నిక్కి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.